ఫ్రెండ్స్, ఈరోజు మనం నాంచీలో ఉన్నటువంటి ఫేమస్ బుద్ధ స్టాట్యూ దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ ఆన్ ది వే టు బుద్ధ స్టాట్యూ. డిఫరెంట్ టైప్ కలర్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇవి శాంతికి చిహ్నంగా చెప్తారు. అండ్ బౌద్ధ ధర్మంలో ఎవరైతే చిన్నపిల్లలు అనారోగ్యంగా ఉంటారో వాళ్ళ నుంచి హెల్తీగా మారడానికి ఫ్లాగ్స్ అనేవి ఒక శాంపిల్గా కడతారని చెప్తారు. సో మనమైతే వచ్చేసాం ఇప్పుడు ఫైనల్లీ బుద్ధ స్టాట్యూ దగ్గరికి. జర్నీ అయితే చాలా ట్రిపికల్గా ఉంటుంది. ఎవరికైతే వామిటింగ్స్ అవుతాయో వాళ్ళకి మాత్రం, సో అది గుర్తుపెట్టుకోండి, చాలా కష్టం వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి. హిల్ ఏరియా కదా, సో అదర్వైజ్ వ్యూస్కి వచ్చేసరికి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అవుట్ సైడ్ వ్యూ అనేది మనకి కొంచెం మబ్బులు కమ్ముకోవడం వలన మనకి క్లారిటీగా కనిపించట్లేదు. అదర్వైజ్ బ్యూటిఫుల్ సీనరీ అయితే మనకు కనిపిస్తుంది. ఇది నెంబర్ 1, అంటే చాలా హైట్లో ఉన్నాం మనము ఇప్పుడు ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే వామిటింగ్స్ చాలా ఎక్కువ అవుతాయి, అది ఒకటి మైండ్లో ఉంచుకోండి. సో మనం లేట్ చేయకుండా అయితే పైకి వెళ్దాం. మనం పైన బుద్ధ స్టాట్యూ చూద్దాం రండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రకరకాల స్తూపాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. 4 స్తూపాలు. ఒక స్తూపం అనేది ద స్తూప ఆఫ్ కంప్లీట్ విక్టరీ. దాని బుద్ధ వాజ్ 80 years old. 80 సంవత్సరాలు ఉన్న ఆయనకి. హీ వాజ్ అబౌట్ టు అటైన్ ద స్టేట్ ఆఫ్ పరినిర్వాహణ అట్ కుషానగర్. సో హిస్టరీ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. రెండో స్తూప వచ్చేసరికి ద స్తూప ఆఫ్ నిర్వాణ. ఇది స్తూప ఆఫ్ నిర్వాణ. సో మూడోది వచ్చేసి ద స్తూప ఆఫ్ రికాన్సిలేషన్ ఆఫ్ ద షాన్ఘా. ఇది 4వ స్తూపం మనం చూసినట్లయితే ఇక్కడ విగ్రహం కూడా కనిపిస్తుంది. ద స్తూప ఆఫ్ బుద్ధ డీసెంట్ ఫ్రమ్ తుసిత హెవెన్ అనేసి ఇచ్చారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. పైనుంచి వ్యూ పాయింట్ ప్లస్ బుద్ధుడిని ఆ వెనక నుంచి మనం చూడాలంటే అక్కడ నుండి మనం చూడొచ్చు. సో అది ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ మనం చాలా మానిస్ట్రీలో చూసాం కదా, అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ పాపాలు హరించేటువంటి ఈ సిలిండ్రికల్ ఆకారం అయితే మన బౌద్ధ ధర్మంలో మనకి ఎక్కువ కనిపిస్తాయి మానిస్ట్రీలో. దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేయడం వలన మనం చేసేటువంటి పాపాలు పోతాయని చెప్తారు. బుద్ధుడి తాలూకు సింబల్స్ వాటి రిలేటెడ్ అయితే అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా, 1 more మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 1 more ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూపిస్తారండి. మనం ఇదే ప్లేస్ నుండి అయితే రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్లాగ్స్ మనం చూసుకుంటే ఇట్లా వచ్చినాం. మనము పైనుంచి అలా వెళ్ళి ఇలా రావచ్చు. మనం పైనుండి అలా వెళ్ళి రావచ్చు బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి. సో సేమ్ ప్యాటర్న్ అనమాట, నలువైపులో కూడా ఆర్కిటెక్చర్ అనేది సేమ్ ప్యాటర్ను. ఇక్కడ చూస్తే ఈ స్తూపాల గురించి చెప్పడానికి ద గ్రేట్ మిరాకిల్ స్తూప అంటే ఫస్ట్ మనకు కనిపించేది బుద్ధుడే ఉన్నాడు ఇందులో. తర్వాత చూస్తే ద స్తూప ఆఫ్ టర్నింగ్ ద వీల్ ఆఫ్ ధర్మ ఆర్, సో డీటెయిల్గా చదవడానికి టైం సరిపోవట్లేదు. స్తూప ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటే బుద్ధుడికి జ్ఞానోదయం అని చెప్పి జ్ఞానోదయం అయింది కదా బుద్ధగయలో. సో దానికి సంబంధించిన స్తూపం అనుకుంటా ఇది. ద లోటస్ బ్లోసమ్ స్తూప అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. 4 స్తూపాలు. సో నెక్స్ట్ మనం బుద్ధ స్టాట్యూ పైకి వెళ్ళి బుద్ధ స్టాట్యూ అయితే చూద్దాం రండి. సో ఇది చూడొచ్చు, మనం నెంబర్ అసలు భూమి కనిపించట్లేదు కిందని, మనకి అంత ఎత్తులో ఉన్నాం. అటువైపు చూస్తే మొత్తం ఆకాశమే కనిపిస్తుంది. సో ఏకదమ్ ఫుల్ హైట్లో ఉన్నాం మనం, పీక్ హైట్లో. సో పైకి వెళ్ళడానికి ఎట్లా అంటే చూద్దాం. పైకి డోర్స్ ఆ లోపల నుంచి ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. సో అలా వెళ్ళి చూద్దాం రండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మైండ్ బ్లోయింగ్, అసలు స్వర్గంలో ఉన్నామన్నట్టుంది విజువల్స్ చూస్తే. సౌత్ సిక్కింలో ఉన్నటువంటి నాంచీలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్టాట్యూ అనేది చాలా బిగ్ స్టాట్యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి కొండల్లో కల్లా అతి పెద్ద కొండ పైన చాలా బిగ్ స్టాట్యూ అనేది కనిపిస్తుంది మనకి, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ మిడిల్లో మనకు ఒక బ్యూటిఫుల్ బుద్ధ స్టాట్యూ ఉంది, చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల అయితే ఒక బుద్ధుడి స్టాట్యూ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట అయితే మనం పెద్ద స్టాట్యూ చూస్తాం కదా, సో ఈ రూమ్ అనమాట మిడిల్లో ఉంది, 2nd ఫ్లోర్ అనుకోండి. సో ఫైనల్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం.